హాయ్ అండి, వెల్కమ్ టు శివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి రైతు యొక్క అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా స్టేటస్ అనేది ఆల్రెడీ చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ ఉంటే ఆన్లైన్లో మన యొక్క మొబైల్లో మన స్టేటస్ చెక్ చేసుకోవాలంటే సైట్ అనేది ఓపెన్ కాకుండా అయితే ఉండింది. ఇప్పుడు ఆ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే 10 సార్లు ఓపెన్ అవ్వడం లేదు. దానికి ఒక చిన్న ట్రిక్ ఉంది, అది నేనైతే కనుక్కున్నాను. అది మీకు కూడా షేర్ చేస్తాను. ఖచ్చితంగా ఎలా మనం ఓపెన్ చేస్తే ఈ అన్నదాత సుఖీభవ స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది, అదేవిధంగా దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 10 అవుతుంది. ఈ టైంలో నేను వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది, అది మీకు వెంటనే మీకు షేర్ చేయాలని చెప్పేసి అయితే ఈ వీడియో నీకు నైట్ 10 అయినా కానీ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, మన ఛానల్ ఇంకా ఉన్న సబ్స్క్రైబ్ చెప్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనం మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, దానికైతే ఓపెన్ చేసి అందులో గూగుల్లోకి వెళ్ళేసి అన్నదాత సుఖీభవ అని అయితే టైప్ చేయండి. అన్నదాత సుఖీభవ పైన స్టార్టింగ్లోనే వచ్చేస్తుంది అన్నదాత సుఖీభవ. అన్నదాతని టైప్ చేశారంటే ఆటోమేటిక్గా పైన సుఖీభవ అని కూడా వస్తుంది. అన్నదాత సుఖీభవ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే పైన ఫస్ట్లోనే స్టార్టింగ్ AP.gov.in అని అయితే మీకు ఒక సైట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ సైటే గవర్నమెంట్ సైట్ సంబంధించిన సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. మీరు దాని మీద వెంటనే క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అఫీషియల్ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, ఇదే అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి అఫీషియల్ సైట్ అండి. దీంట్లో మీరు కింద నవ్ యువర్ స్టేటస్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా మీకైతే ఈ విధంగా అయితే మీ యొక్క ఆధార్ నెంబరు, అదేవిధంగా కింద క్యాప్షన్ కోడ్ ఎంటర్ చేయమని అయితే వస్తుంది. ఒక్కొక్కసారి ఈ విధంగా నవ్ యువర్ స్టేటస్ అని పైన క్లిక్ చేస్తేనే ఈ విధంగా రాదండి. రానప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన టాప్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ వెళ్ళేసి కింద డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, లాస్ట్లో సెట్టింగ్స్ పైన దాన్ని క్లిక్ చేసి ఒక్కసారి మళ్ళీ దాన్ని ఆఫ్ చేయండి. అప్పుడు పేజీ అనేది రిఫ్రెష్ అవుతుంది. అందువల్ల మీకైతే ఓపెన్ అవ్వడం అవుతుంది. ఒక్కోసారి అయితే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది, ఒక్కోసారి ఓపెన్ కానప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆ డెస్క్టాప్ సైట్ అనేది ఓపెన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే పేజ్ అనేది రిఫ్రెష్ అయ్యి మీకు వెంటనే మీకైతే ఈ అఫీషియల్ సైట్ లోపలికి అయితే లాగిన్ అయితే అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ పైన ఆధార్ నెంబర్ అనేది కదా, అక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కింద క్యాప్షన్ కోడ్ అయితే ఏదైతే ఎంటర్ చేయాలో అది ఎంటర్ చేయాలి. పైన ఫస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్షన్ అని ఉంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేసి ఏదైతే క్యాప్షన్ ఉందో దాన్ని అయితే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. దాన్ని ఎంటర్ చేసి కింద సెర్చ్ అనే వచ్చేసి హైలైట్ అవుతుంది. అప్పుడు ఈ సెర్చ్ పైన అయితే మీరు క్లిక్ ఇచ్చిన వెంటనే మీకు మీ యొక్క డీటెయిల్స్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. మీ యొక్క ఆధార్ నెంబరు, అదేవిధంగా మీ పేరు, మీ డిస్టిక్, మీ మండలం, మీ విలేజ్, మీ యొక్క స్టేటస్ ఎలిజిబుల్లా లేదంటే ఇన్ఎలిజిబుల్లా లేదంటే పెండింగా, పక్కన రిమార్క్స్ వచ్చేసి ఈకేవైసీ కంప్లీటెడ్ అని వచ్చింది. చూడండి, ఈ విధంగా వచ్చిందంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ కావచ్చు, అదేవిధంగా PM కిసాన్ అమౌంట్ కూడా మీకు జమ చేయడం అయితే జరుగుతుంది. ఈ స్టేటస్ అనేది ఇప్పుడైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ప్లీజ్ అండి, ఎవరైనా ఇంకా చెక్ చేసుకోకపోతే దయచేసి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. దీనివల్ల ఇంకొంచెం మందికి మన యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేసినట్లయితే ఉంటుంది, తెలియజేసినట్టు ఉంటుంది. ప్లీజ్ అండి, మన ఛానల్ని ఇంకా ఉన్న సబ్స్క్రైబ్ చెప్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.